నమస్కారం. నా పేరు జీ జాన్ అండి. నేను దళిత కుటుంబంలో వచ్చి ఉన్నాను. మరి పేద రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి మాకు చదువులకు చాలా ఇబ్బంది అయింది. చిన్నప్పుడు కుటుంబ భారం నాపై పడినందుకు ఒక అక్క, ముగ్గురు చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు మరి మా కుటుంబం నడిపించాలంటే చాలా ఇబ్బంది అయినాడు. మా నాయన ఉబ్బసం పేషెంటు, మా అమ్మ ఫిట్స్ పేషెంటు. అందువల్ల నాకు 7వ తరగతి దాటగానే కుటుంబ భారం నా మీద పడింది. ఒకగానొక కొడుకునైనందుకు గాను మరి నాకు కూడా చదవాలని ఆశ ఉండే, గర్వం ఉండే. కానీ ఏమి చేయలేక చిన్న చిన్న పనులు చేస్తూ ఇల్లు నడిపిస్తూ మరి నేను చదువులు చదివినాను. ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన, సినిమా థియేటర్లో నడిపించిన, రైస్ మిల్లులో రాత్రంతా 20 రూపాయల కోసం పనిచేసిన, రిక్షా దొక్కిన కొన్నాళ్ళు మేము కార్పెంటర్ పనులు వాళ్ళెమ్మటి సపోర్ట్గా పోయినా, సుతారి పని చేసే వాళ్ళకు వాళ్ళెమ్మటి ఇటుకలు అందించకపోయినా, ఇలా అయితే ఎన్నో రకాల పనులు చేస్తూ మెకానిక్గా కొన్నాళ్ళు పని చేస్తూ, కొన్నాళ్ళు జీప్ డ్రైవర్ చేసి ఈ రకంగా కుటుంబం నడిపించుకుంటూ మరి నేను ఇంటర్ పాస్ అయిన తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా చదివిన. ఆ చదువులో కూడా మరి పూర్తిగా చదవలేకపోయినా, ఎందుకంటే రోజు కాలేజీకి వచ్చేది కాదు, స్కూల్ క్లాసులకు వచ్చేది కాదు. ఆ తర్వాత అనుకోనిగా దేవుడు మరి నాకు సహకారం చేస్తూ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ ఇచ్చిండు. దాని ద్వారా కానిస్టేబుల్ సెలెక్షన్. నేను భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అన్నీ చూసిన, అంతటా కూడా రైల్వే కాలనీ దగ్గర గుడిసెలు వేసుకొని ఉండే ఒక జాతిని నేను చూసిన. వారు ఎక్కడ పోయినా వారి పిల్లలు చదవనియరు. ఆ పిల్లలు పట్టుకపోయి అడుక్కుందానికి కానీ లేకపోతే వేరే పనులు చేపిస్తానని చెప్పిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసి అలాంటి వాళ్ళని చూసిన. దాని తర్వాత ఎక్కడైనా సరే పిచ్చోళ్ళైనా లేకపోతే వృద్ధురాలు సాగు దగ్గర వచ్చిన, వృద్ధుడు సాగు దగ్గరికి వచ్చిన, రోగిష్టి సాగు దగ్గరికి వచ్చిన అందరు తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర వేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా అలా చేసిన వాళ్ళకు దిక్కు మొక్కు లేకుండా ఆ వచ్చిపోయేటోళ్ళు ఎవరైనా చేసిన దాని మీద కొన్నాళ్ళు బతికి ఆ తర్వాత వాళ్ళు చనిపోతుంటారు. అదంతా చూసిన నాకు ఎంతో బాధ కలిగింది. ఆ విధంగా ఎవరు కాకూడదని నాకు ఆలోచన వచ్చి మరి పిల్లలకు కొద్దిగా చదువుకొని కొద్దిగా వాళ్ళ ఒకరిద్దరన్నా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలన్న ఆశ, వాళ్ళు కొంత చదువుకొని మంచి మంచి పనులు చేయాలని, ఆడుకోవడం పని తప్ప ఇంకో పని వాళ్ళు అదే పని చేస్తారు తప్ప ఇంకో పని చేయట్లేదు. అలా కాకుండా వృత్తి విద్యా కోర్సుల వరకు వాళ్ళని ట్రైనింగ్లు ఇచ్చి చేయించుకోవాలని ఆశ కలిగి ఈ గుడిసెలో ఉండే పిల్లలందరికీ చదువు చెప్పిస్తూ వారి ఉచితంగా చదువు, ఉచితంగా బట్టలు, ఉచితంగా హెల్త్ ట్రీట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలని మేము చదువు చెప్పాలి అంటే వీళ్ళందరూ మా అడుక్కుని వెళ్ళడానికి వెళ్ళి అడుక్కొని వద్దానికి డబ్బులు వచ్చేది మాకు పోతున్నాయి. కాబట్టి పిల్లల్ని మేము పంపమని చెప్పేసి ఎంతోమంది మొదటి పంచాయతీ పెట్టుకుంటున్నారు. అయినా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం. కాబట్టి దీనికి మరి వారికి కావాల్సిన ఆహారం పెట్టగలిగిన కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చినట్లయితే మరి నేను వాళ్ళకి ఎంతోమంది ఆహారం పెడుతూ మరి ఉచితంగా విద్య నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాను. దానికోసం దేవుని చేత ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరూ సహాయపడినట్లయితే మంచి భోజనం కూడా పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. నమస్తే. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జోస్నా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా చేస్తున్నాము. सर बोलो ये बोलो इधर आओ सर बुला रहे, चल अंदर सीधा भाई
One, two, three, four, five, six, seven, eight, nine, 10. One, two, three. ऐसा साल करना ऐसा करना आजा बोला